68వ ఎస్జీఎఫ్ నవీపేట మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడా పోటీలలో నాలేశ్వర్ గ్రామ విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 9 క్రీడల్లో విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులను ఊరేగింపుగా టపాకాయలు కాల్చుతూ క్రీడాకారులను ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదీప్, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, మాజీ సర్పంచ్ ద్వాగా సరీన్ తదితరులు ఉన్నారు. చేస్తాం. మన పాఠశాల రథసారి పాఠశాలను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉన్న నాలేశ్వర్ పాఠశాల హెచ్ఎం శ్రీదీప్ గారికి, అలాగే వేదికపై అలంకరించిన మాజీ సర్పంచ్ సరీన్ గారికి, ఉప సర్పంచ్ ప్రవీణ్ గారికి, అలాగే గ్రామస్తులైన చిన్నదోడు ప్రవీణ్ గారికి, ప్రతినిత్యం ఎల్లవేళలా నాలేశ్వర్ పాఠశాలకు అన్ని సమకూరుస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్ మోహన్ గారికి, అలాగే వేదిక కిందినటువంటి విద్యార్థులకు, నాలేశ్వర్ గ్రామ యువకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 68వ ఎస్జీఎఫ్ ఇంటర్ పాఠశాల క్రీడోత్సవంలో భాగంగా నవీపేట మండలంలో ఏర్పాటు చేసిన క్రీడలో భాగంగా ఒక గ్రామానికి 9 ప్రైజులు రావడం అనేది చాలా గర్వకారంగా చెప్పుకుంటున్నాను. నేను 15 రోజుల కఠోర పరిశ్రమతో తమ క్రీడా నైపుణ్యంతో 9 ప్రైజులను గెలిచిన నాలేశ్వర విద్యార్థులకు నాలేశ్వర గ్రామం తరఫున, అలాగే నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. విద్యార్థుల చదువుతో పాటు తమ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రతినిత్యం వాళ్ళ వెన్నంటే ఉంటూ 12 సంవత్సరాలుగా విద్యార్థులకు క్రీడా శిక్షణ అందిస్తున్న పిటి సార్ అయిన సంతోష్ సార్ గారు కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే విద్యార్థులు ఇంతటితోనే ఆగిపోకుండా రాబోయే రోజుల్లో కూడా 69వ ఎస్జీఎఫ్ అంతర్ పాఠశాల క్రీడలు కూడా మన నాలేశ్వర గ్రామానికి వచ్చేలా, మన నాలేశ్వర గ్రామంలో ఏర్పాటు చేసిన విధంగా శ్రీదీప్ గారిని కోరుతున్నాను. మీకు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఏమైనా సమస్యలు ఉంటే మేము ఏంటంటే ఉంటూ దానికి సమకూర్చే వసతులు కూడా మేము దగ్గర నుండి చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న నాకు చాలా ఫోన్ చేయడం జరిగింది, సార్ విద్యార్థులను అభినందిద్దామని చెప్పి సన్మాన కార్యక్రమం పెట్టుకుందామని చెప్పగానే నేను సార్ గారికి నేను ఒక మాట అన్నాను. 9 క్లబ్లకు నేను ఒక 10,000 డొనేట్ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే 10,000 రూపాయలు నేను యాక్చువల్లీ విద్యార్థులు గెలిచిన టీంలకు ఇద్దామనుకున్నా, కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చేసరికి ఉక్కపోత పోవడంతో 10,000 రూపాయలతో నేను ఫ్యాన్లు కొనిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ 3 రోజుల పాటు కాకుండా 15 రోజుల పాటు మా విద్యార్థుల వెనుక నుండి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న మా నాలేశ్వర యువత కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. విద్యార్థుల సహకారంతో ఈరోజు మనం 9 బహుమతులు గెలుచుకోవడం జరిగింది. మన గ్రామానికి చాలా ఆనందమైన విషయం. దీంట్లో గెలుపు ఓటములు సహజం. మనం మొదటిగా వచ్చినా, రెండవ వచ్చినా, మూడవ వచ్చినా, కొందరు ఆడగా పోయి ఆస్వాదించిన అదంతా మన గ్రామానికి పేదెచ్చే విధంగానే మీరు ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో మునుముందు మన గ్రామంలో కూడా ఇలాంటి క్రీడా
సమావేశాలు కానీ మన గేమ్లో కానీ పార్టిసిపేట్ చేస్తే మా గ్రామం తరఫున కూడా ప్రతి ఒక్క వీడీసీ కానీ గ్రామ పెద్దల నుంచి కానీ మంచి సహకారం ఉంటుంది సార్. ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు మన గ్రామం కూడా నిర్వహించండి. మండల స్థాయిలో మన గ్రామాన్ని నిలబెట్టండి. ఈ 15-20 రోజులు మీరు 6 నిమిషాలు కష్టపడి మంచి బహుమతులు గెలిచి మీ తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని సంతోషపరిచారు. అలాగే ఏదైతే క్రీడల్లో ఎంత ఉత్సాహంతో సంతోషంతో బహుమతులు గెలిచారో మీరు చదువులో కూడా మంచి ఉత్తీర్ణత సాధించి 10వ తరగతిలో 10కి 10 స్థాయి ప్రతి ఒక్కరు తెచ్చుకొని మన గ్రామానికి పేరు తెస్తే మన పాఠశాల కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడే చెప్పారు మన అమ్మాయి సంజన డ్యాన్స్ చేస్తే ఎమ్మెల్యే గారు ఇది ఏ స్కూలు, మార్చుపర్ చేస్తే ఏ స్కూలు అని చెప్పడం వచ్చింది. ఎందుకంటే మన స్థాయి బయటకు వెళ్తేనే తెలుస్తుంది, మన విలువ ఏందని తెలుస్తుంది. ఆ విలువను తీసుకొచ్చే సామర్థ్యం మనలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ పట్టుదల, మేమేం చేసినా అది చిన్నది, మీరేం చేస్తే భవిష్యత్తుడు తన రక్తాన్ని లెక్క చేయకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం పోరాడతారు. ద సేమ్ స్పిరిట్ విల్ బి ఇన్ ద హార్ట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్. స్పోర్ట్స్మెన్ లోపల కూడా అదే స్పిరిట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసిరు కదరా, ఒక్కొక్కరికి దెబ్బలు తాకి తోలుడి రక్తాలు కారినా కూడా తగ్గేదేలే. వాడిని ఇట్లా గుడ్లు తెరిచి చూసుడే అన్నవాడు ఏమంటావా శశాంక్? అంతేనాగా పిట్ట కొంచెం కూదగనం సుచిత్ర తగ్గేదేలే. సంయుక్త ఇట్లా గుడ్లు తెరిచి చూసుడే, ఎన్ని దెబ్బలు తాకినా రక్త